వెల్కమ్ టు మై ఛానల్. కథను వ్రాసినవారు శ్రీకృష్ణ, నేరేటర్ ప్రియదర్శిని. వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఒకడు కోట గురించి, అందులోని ధాన్య నిలువలు, సైనికుల గురించిచ్చిన సమాచారంతో ఇక ఆలస్యం చేసే కొద్దీ కోటను జయించడం కష్టమని నిర్ణయించుకొని గతంలో ఓడిపోయి 5-6 నెలలు కూడా గడవకని ఓరుగల్లు మీద దండయాత్రకు బయలుదేరారు. వారు అలా కాకతీయ సామ్రాజ్యం సరిహద్దుల్లోకి రావటంతో ఈసారి ఈ సమాచారం మహారాజుకు పంపడంలో స్థానిక నాయకులెవరూ ఆలస్యం చేయలేదు. దాంతో విషయం తొందరగానే తెలుసుకున్న ప్రతాపరుద్రుడు తన సేనా నాయకులను సైన్యంతో తిరిగి ఓరుగల్లుకు రమ్మని కబురు పంపాడు. యుద్ధం ముగిసిందని, వచ్చి సొంత ప్రాంతాలకు చేరుకున్నారో లేదో అప్పుడే తిరిగి యుద్ధానికి రమ్మనటంతో సైనికులు, సేనా నాయకులు కాళ్లేడ్చుకుంటూ తిరిగి ఓరుగల్లుకు తిరుగు ప్రయాణం మొదలుపెట్టారు. ఇలా ఊహించని విధంగా కేవలం 4-5 నెలల్లోనే తురుష్కులు తిరిగి తమ రాజ్యం మీదకు దండయాత్రకు వస్తారని అనుకోని ప్రతాపరుద్రుడు తన సేనా నాయకులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఉప్పెనలా వస్తున్న ఉలూగ్ ఖాన్ను ఎదురించడం ఎలా అని అందరి సలహాలు స్వీకరించడానికి అడిగాడు. అందరూ ఓరుగల్లు ప్రజలను రక్షణ చర్యలు చేపడుతూ కోట నుండి వారిని ఎదుర్కోవడం మంచిదని సలహా ఇవ్వటంతో ప్రతాపరుద్రుడు, అతడి నాయంకరులు ఉలూగ్ ఖాన్కు దారి మధ్యలో ఎక్కడా ప్రతిఘటన చేయకుండా నేరుగా ఓరుగల్లు వరకు వారిని రానిచ్చాడు. ఇక ఓరుగల్లులోకి అడుగుపెట్టనీయకుండా తన సేనా నాయకుల సహాయంతో ప్రతాపరుద్రుడు వారిని అడ్డుకున్నాడు. ఉలూగ్ ఖాన్ సైనికులు కూడా ఓరుగల్లు నగరాన్ని చుట్టుముట్టి నగరంలోకి వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాని దుర్జయులైన కాకతీయ సైనికులు, సేనా నాయకులు వారికి ఏమాత్రం లోపలికొచ్చేందుకు అవకాశం లేకుండా వారిని తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. అప్పుడప్పుడు శిలలను విసిరే యంత్రాలతో ఉలూగ్ ఖాన్ సైనికులు ఓరుగల్లు నగరం మీద పెద్ద పెద్ద రాళ్లతో దాడులు చేస్తున్నారు. కోటలో ఉన్న అలాంటి యంత్రాల సాయంతో కాకతీయ సైనికులు కూడా బయట పోరాడుతున్న ఉలూగ్ ఖాన్ సైనికులపై దాడి చేస్తున్నప్పటికీ తురుష్కుల యంత్రాలు చేస్తున్నంత ఆస్తి, ప్రాణనష్టాలు కాకతీయ యంత్రాలు చేయలేకపోతున్నాయి. కొన్ని రోజుల్లోనే ముట్టడితో ముగుస్తుందనుకున్న ఆ యుద్ధం సుమారు 5 నెలలు ఏకధాటిగా కొనసాగింది. తురుష్కులు చుట్టుముట్టి ఉండటంతో కోటలోపలికి ఆహార ధాన్యాలు, ఇతర ఆహార పదార్థాలేవీ లోపలికి చేరకుండా చేశారు. దాంతో కోటలోపలున్న ధాన్యం రోజురోజుకు తరిగిపోతూ ఉంది. ప్రజల కోసమని లోపల రక్షణ పొందుతున్న ప్రజలకు 2 పూటల భోజనం పెట్టి సైనికులు మాత్రం ఒక్కపూటే భోజనం చేస్తూ యుద్ధాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. రోజురోజుకు కాకతీయ సైనికులు ఆహారం లేక నీరసించిపోతున్నారు. అయినా తురుష్కులను ఎదుర్కొని పోరాడుతున్నారు. ఇది గమనించిన ప్రతాపరుద్రుడు తన సేనా నాయకులతో, ఇంకా ఎన్ని రోజులని ఇలా ఆకలితో యుద్ధం చేస్తాం? విజయము, వీరస్వర్గము తేలిపోవాలి, పదండి ముందుకు అంటూ ఒక పెద్ద ఏనుగును ఎక్కి కోట నుండి బయటకు వచ్చి స్వయంగా ఉలూగ్ ఖాన్ సైనికులతో తలపడ్డాడు. మహారాజా యుద్ధంలోకి దిగాడని తెలియటంతో నీరసించిపోయిన దేహంలో ఏదో కొత్త ఉత్తేజం వచ్చినట్లయి మరింత ఉత్సాహంగా తురుష్కుల మీద తిరగబడి విజృంభించారు. దాంతో ఆ రోజు సాయంత్రానికి 5 నెలల ముట్టడిలో నష్టపోయిన దానికన్నా కొంచెం ఎక్కువగానే ఉలూగ్ ఖాన్ తన సైనికులను కోల్పోయాడు. దాంతో ప్రతాపరుద్రుడి సైనికుల్లో మరొక్క రోజు ఇలాగే యుద్ధం చేస్తే చాలు ఆ ఉలూగ్ ఖాన్ను ఓరుగల్లు నుండి తరిమికొట్టొచ్చనే ధైర్యం పెరిగింది. ఇదే విధంగానే ఉలూగ్ ఖాన్ కూడా ఆ రోజు హఠాత్తుగా అనుకోకుండా జరిగిన నష్టానికి మనసులో వణికిపోతూ, ఈరోజు మాదిరిగానే వారు రేపు కూడా విజృంభిస్తే మనం సర్వం నష్టపోతాం. ఈసారి ఓడిపోయి వెనక్కి వెళ్తే మా నాన్న కూడా నన్ను బ్రతకనీయడు. జాలిపడి బ్రతకనిచ్చినా నన్ను తన వారసుడిగా అంగీకరించడు. అలా చేస్తే నేను ఎప్పటికీ ఢిల్లీకి సుల్తాన్ని కాలేను. కాజా హాజీ, ఈ ఉపద్రవం నుంచి నన్ను నువ్వే కాపాడాలి. ఇప్పుడు ఏం చేస్తే నేను ఓరుగల్లును గెలుస్తానో చెప్పు అన్నాడు. దానికి కాజా హాజీ, 5 నెలల తర్వాత నీ సత్తు అంతా కోల్పోయాక గుర్తొచ్చాడా ఈ కాజా? కోటలోపల దాక్కున్నారులే, వారేం చేస్తారు? ఆహారం అందకుండా చేస్తే వారే కాళ్లపేరానికి వస్తారని ఇన్నాళ్ళు నా మాటలు పెడచెవిన పెట్టి పోరాడావు కదా అని అంటున్న అతడి మాటలకు అడ్డుపడి, నిజమే, బలగర్వంతో నీ మాటలను నిర్లక్ష్యం చేస్తున్న మాట వాస్తవమే. కాని అవమానాలకు ఇది సమయం కాదు. దయచేసి నన్ను క్షమించి ఇప్పుడు నేను ఓరుగల్లును జయించే ఉపాయముంటే చెప్పు అని ఉలూగ్ ఖాన్ వేడుకోవడంతో కాజా హాజీ కాస్త వికృతంగా నవ్వుతూ, సరే, ఈ ఓరుగల్లును నీ వశం చేసే పథకం రచిస్తాను.
నాతో చేతులు కలిపేవారికి లంచంగా ఇవ్వడానికి నాకు 30 లక్షల బంగారు నాణేలు కావాలి అని అడిగాడు. అంత సొమ్ము కాజాకు ఇవ్వడానికి మొదట ఉలూగ్ ఖాన్ కాస్త అనుమానపడినా వేరే దారి లేక చివరకు అతడు అడిగినంత ధనాన్నిచ్చి ఎలాగైనా ఈ కోట నాకు దక్కేలా చెయ్యి అని చెప్పి పంపించాడు. తప్పకుండా రేపు నీ కోరిక నెరవేరుస్తాను, నిశ్చింతగా ఉండు అని చెప్పి కాజా పెట్టెల నిండా ఉన్న ధనాన్ని తీసుకొని ఓరుకల్లు కోట వైపు వెళ్తూ చీకటిలో కనుమరుగయ్యాడు. ఆ మరుసటి రోజు ఉదయం తెల్లవారుతుండగా కాకతీయ సైనికులు ఉత్సాహంగా యుద్ధానికి సిద్ధమవుతున్నారు. తమతో పాటు తమ మహారాజు కూడా వచ్చి యుద్ధంలో పాల్గొంటాడు అనే కారణమే ఆ ఉత్సాహానికి కారణం. సైనికులందరూ ఆయుధాలను కవచాలను ధరించి యుద్ధానికి సిద్ధమవుతుండగా అక్కడికి ఏదో ఒక మూలన ఉండి అప్పటి వరకు కాకతీయుల తరపున పోరాటం సాగించిన బొబ్బారెడ్డి వచ్చాడు. గతంలో క్లిష్ట సమయంలో అతడు మహారాజుపై చేసిన తిరుగుబాటు మూలంగా అతడితో ఎవరూ అప్పట్నుండి సరిగ్గా పట్టించుకోవడం లేదు, సరిగ్గా మాట్లాడడం లేదు. తన రెడ్డి వర్గం వారు కూడా చాలామంది అతడికి గౌరవం ఇవ్వకపోవడం చూసి అతడికేమి బాధనిపించింది. ఎందుకంటే గత కొన్నేళ్లుగా అలా బాధపడటం అతడికి అలవాటైపోయింది. అలా వచ్చిన బొబ్బారెడ్డి నేరుగా కంచుకోటగా పిలువబడే రాజభవనం దగ్గరకు చేరుకున్నాడు. అక్కడ ద్వారపాలకులతో నేను మహారాజుగారిని కలవాలి అని అడిగాడు. దానికి వారు కాసేపు ఆగు, మహారాజుగారే వస్తారు, కాస్త పక్కన నిలబడి ఉండు అని అన్నారు. దాంతో బొబ్బారెడ్డి చేసేదేమీ లేక మహారాజు ఎప్పుడు బయటకు వస్తాడా అని ఎదురుచూస్తూ నిలబడ్డాడు. అలా బొబ్బారెడ్డి కొంత సమయం ఎదురుచూశాక ప్రతాపరుద్రుడు రాజభవనం నుంచి బయటకు వచ్చాడు. వచ్చిన వెంటనే బొబ్బారెడ్డి భుజం మీద చెయ్యి వేసి ప్రతాపరుద్రుడు, ఏమి బొబ్బారెడ్డి ఇలా వచ్చావు, నాతో ఏదైనా చెప్పాలని అనుకుంటున్నావా అని అడిగాడు. దానికి బొబ్బారెడ్డి, అవును ప్రభు, గతంలో నా మీద పడిన రాజద్రోహి అనే ముద్ర ఈ రోజుతో పోగొట్టుకోవాలి అనుకుంటున్నాను, దానికి అవకాశం ఇవ్వమని ప్రాధేయపడడానికి వచ్చాను అని చెప్పాడు. ఇప్పుడేమైంది బొబ్బారెడ్డి, ఎందుకలా బాధపడుతున్నావు? ఇప్పుడంతా సవ్యంగానే జరుగుతోంది కదా. నా బాధ కూడా అదే ప్రభు అని బొబ్బారెడ్డి అనగానే మహారాజుతో పాటు చుట్టూ ఉన్న మరికొందరు కూడా ఒక్క క్షణం అవాక్కయ్యారు. కాని ఆ క్షణంలోనే బొబ్బారెడ్డి సర్దుకొని, అంటే ఈ యుద్ధం పూర్తయితే నా రాజభక్తిని నిరూపించుకునే అవకాశం మళ్లీ ఎప్పుడు వస్తుందో అని అనడంతో ప్రతాపరుద్రుడు నవ్వి, ఇప్పుడు నీ రాజభక్తిని ఎవరు పండిస్తున్నారని నువ్వు బాధపడుతున్నావు బొబ్బారెడ్డి అన్నాడు. ఎవరో దేనికి ప్రభు, ప్రతి ఒక్కరూ నన్ను అనుమానంగానే చూస్తున్నారు. ఆ అనుమానపు చూపులు నాకు చాలా అవమానంగా ఉన్నాయి. ఇప్పుడు మీరు నాకు అవకాశమిస్తే ఆ అనుమానపు చూపులకు నేను సరైన సమాధానమిస్తాను. ఆ అవకాశం నాకు ఇవ్వండి ప్రభు అని బొబ్బారెడ్డి ప్రతాపరుద్రుడి చేతులు పట్టుకొని ఏడవటం ప్రారంభించాడు. దానికి ప్రతాపరుద్రుడు బొబ్బారెడ్డిని ఓదార్చి, సరే బొబ్బారెడ్డి, ఇప్పుడు నీ కోరిక నెరవేరేందుకు నన్నేం చేయమంటావు అని అడిగాడు. దానికి బొబ్బారెడ్డి కళ్ళు తుడుచుకుంటూ, ఏమీ లేదు ప్రభు, ఇప్పుడు జరగబోయే యుద్ధంలో ముందు వరుసలో నిలబడి శత్రువులను ఎదుర్కొనే అవకాశం నాకు నా అనుచరులకు ఇప్పించండి ప్రభు అన్నాడు. దానికి గన్నమనాయకుడు ఏదో చెప్పబోయే లోపలే, కోడలు కొడుకునే కంటానంటే ఏ అత్తైనా వద్దంటుందా? అలాగే కాని ఈరోజు యుద్ధంలో మీరే ముందు వరుసలో ఉండి నిలబడి యుద్ధం చేయండి అని చెప్పేశాడు. ప్రభువు మాట ఇచ్చాక ఇక అడ్డు చెప్పడం బాగుండదని గన్నమనాయకుడు తన మాటలను గొంతులోనే ఆపేశాడు. ఆ రోజు యుద్ధం మొదలైంది. గతం రోజు జరిగిన యుద్ధంలో పైచేయి సాధించాము, ఈరోజు కూడా అలాగే పోరాడుదామని ఉత్సాహంగా కాకతీయ సైనికులందరూ ఉన్నారు. మహారాజు ఆజ్ఞ చేత ముందు వరుసలో ఉండే సైనికుల చేతిలో ఉండే ఎత్తైన బలమైన డాలులన్నీ బొబ్బారెడ్డి అతడి అనుచరుల చేతుల్లోకి వెళ్లాయి. ఆ బలమైన పొడవైన డాలులు గోడల వలె అడ్డుపెట్టుకుని ఉండటం చేతని ఉలూగ్ ఖాన్ సైనికులు కాకతీయుల సైనికులు మీదకు చొచ్చుకొని రాలేకపోతున్నారు. అలాంటి డాలులు అప్పుడు బొబ్బారెడ్డి అతడి అనుచరుల చేతుల్లోకి వెళ్లాయి. ఆ రోజు యుద్ధం మొదలైంది. ఉలూగ్ ఖాన్ సైనికులు గుర్రాల మీద పొడవైన బల్లెములు పట్టుకొని పరిగెత్తుకుంటూ కాకతీయ సైన్యం మీదకు వస్తున్నారు. వారు సమీపానికి వచ్చేసరికి ముందు వరుసలో ఉన్న బొబ్బారెడ్డి అతడి అనుచరులు ఆ పొడవైన డాలులు వారి శూలాలు తీసుకొని వేగంగా శత్రువులకు ఎదురు వెళ్లారు. అది చూసి ప్రతాపరుద్రుడు, అదేంటి, ఉన్నచోటే ఉండమని చెప్పాను కదా ఈ బొబ్బారెడ్డికి, ఇలా వారితో పోరాడటానికి ఎదురుపోతున్నాడేమిటి అని అనుకుంటుండగా శత్రువులను ఎదిరించి పోరాడుతాడనుకున్న బొబ్బారెడ్డి
ఇతర అతని అనుచరులు ఎదురు వస్తున్న ఉలూఖాన్ సైనికులతో పోరాడకుండా వారికి వారి గుర్రాలకు దారి వదిలారు. దాంతో కోట మీద నుండి వీరిని గమనిస్తూ ఉన్న ప్రతాపరుద్రుడితో పాటు బురుజుల మీద ఉన్న ఇతర నాయంకరులు కూడా అవాక్కై ఇలా చూస్తూ ఉండిపోయారు. కాని ఉలూఖాన్ సైనికులు మాత్రం ఏం ఆలోచించకుండా ముందు వరుసలో ఎటువంటి రక్షణ లేకుండా కేవలం కత్తి, గొడ్డలి వంటి పొట్టి ఆయుధాలే కలిగి ఉన్న కాకతీయ సైన్యం వైపు వారి పొడవైన శూలాలు ముందుకు చాపి దూసుకొని వచ్చారు. వారిని చూసి కాకతీయ సైనికులు కాసేపు భయానికి గురై తమ ప్రభువును, ఓరుగల్లు కోటను రక్షించుకునేందుకు చివరి పోరాటానికి సిద్ధమయ్యున్న ఆయుధాలతోనే శత్రువులను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు. వారి అసామాన్యమైన రాజ్యభక్తికి, ప్రభుభక్తికి, బొబ్బారెడ్డి ద్రోహానికి నిశ్చేష్టుడై ఉన్న ప్రతాపరుద్రుడు కూడా ఆశ్చర్యపోయి చూస్తూ ఉండిపోయాడు. కాకతీయ సైనికులు బలమైన శత్రువుల దాడిని చూసి ఏమాత్రం భయపడలేదు. తురుష్క సైనికుల దాడికి ముందు వరుసలో ఉన్న కాకతీయ సైనికులొక్కొక్కరు ఊపిరి ఉన్నంతవరకు పోరాడుతూ నేలకు ఒరుగుతున్నారు. బొబ్బారెడ్డి, అతడి అనుచరుల సైనికులు ఓరుగల్లు నగరానికి దూరంగా నిలబడి తురుష్కుల దాడిని చూస్తూ నిలబడ్డారు. బుచ్చిరెడ్డి అనే బొబ్బారెడ్డి అనుచరుడొకడు అతడి దగ్గరకు వచ్చి, నాయక, తురుష్కులు ఇలాగే పోరాటం సాగిస్తే వారు 1-2 రోజుల్లో ఓరుగల్లు నగరాన్ని చేరుకుంటారు. వారు మన సైనికులను అందరినీ చంపి మన ప్రతాపరుద్ర మహారాజును బందీ చేస్తారేమో కదా అన్నాడు. అవును బుచ్చిరెడ్డి, మహారాజు బందీ అవడమే నాకు కావాల్సిందే అని బొబ్బారెడ్డి అనడంతో, నాయక, అలా చేస్తే అది రాజద్రోహమవుతుంది, దానికి నేను ఒప్పుకోను అని బుచ్చిరెడ్డి బదులు ఇచ్చాడు. దానికి బొబ్బారెడ్డి నవ్వుతూ, ఉలూఖాన్తో 15 లక్షలు లంచం తీసుకొని నేను చేసుకున్న ఒప్పందం అదే బుచ్చిరెడ్డి. మన మహారాజును బంధించి నేను చెప్పినప్పుడు ఆయన్ను బందీ విముక్తుడిని చేయటం. ఈ దెబ్బతో ముందు వరుసలో నిలబడి కోట సంరక్షకులుగా ఉన్న వెలుమలు సర్వం తురుష్కుల దాడిలో నాశనమవుతారు. మన మహారాజును నా మాట విని బందీ విముక్తుడవుతాడు. దాంతో వేరే దారి లేక మిగిలిన మనమే కాకతీయ సామ్రాజ్యంలో ముఖ్య సైనికాధికారులుగా, మంత్రులుగా పదవులు చేపట్టొచ్చు. ఇది రాజద్రోహం కాదు బుచ్చిరెడ్డి, రాజతంత్రం అన్నాడు. అది కాదు నాయక, వెలమ నాయకులతో పాటు మహారాజు వైపున్న మనవాళ్లు, కమ్మసేనానులు కూడా చాలామంది చనిపోయే అవకాశముంది కదా. పోనీ బుచ్చిరెడ్డి, వ్యవసాయం చేసేటప్పుడు కొన్ని భూమిని సారవంతం చేసే కొన్ని ఎరలు చనిపోతాయి, పోనీ. ఒకవేళ వారు మీకు ఇచ్చిన మాట తప్పి మిమ్మల్ని మోసం చేస్తే? అలా మోసం చేస్తే వెలుపల నుండి మన వారితో ఆ తురుష్కుల మీద దాడి చేయిస్తాం. లోపలున్న మనవారు తురుష్కులను అటునుంచి నరుక్కొని వస్తారు. తప్పైపోయింది, క్షమించమని పాదాల మీద పడితే మన మహారాజు క్షమించేస్తాడు. ఎలా అయినా మనకు లాభమే బుచ్చిరెడ్డి అని బొబ్బారెడ్డి చెప్పింది విని తాను కూడా బొబ్బారెడ్డి ఉపాయంతో ఏకీభవించి అతను కూడా తన అనుచరులతో అలాగే నిలబడి చూస్తూ ఉండిపోయాడు. కాసేపటికి తురుష్కులు ఓరుగల్లు నగరానికి రక్షణగా ఉన్న కాకతీయ సైనికులను ఛేదించి వారు నగరం లోపలికి ప్రవేశించగలిగారు. అలా వస్తూనే లోపల గల పరిసర ప్రాంత ప్రజల ధనధాన్యాదుల్ని దోచుకోసాగారు. ఇళ్లను తగులబెట్టారు. స్త్రీలను చెరబట్టడం మొదలుపెట్టారు. అసహాయుల ఆర్తనాదాలు, ఆకాశాన్నంటే మంటలతో తగలబడుతున్న గ్రామాలు, కూలిపోతున్న గుళ్ళు, గోపురాలు, శిల్పాల మధ్య శత్రువును ప్రతిఘటించాలన్న సంకల్పం ఉన్నప్పటికీ కాకతీయ సైన్యానికి శక్తి చాలలేదు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని భావిస్తున్నాను. మా కంటెంట్ను ఇష్టపడితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు మద్దతు ఇవ్వండి. మీ ప్రోత్సాహం మాకు ఎంతో స్ఫూర్తినిస్తుంది.